కాళేశ్వరం మీద ప్రతిపక్షమోళ్ళు పెద్ద కాకనే రేపుతురు కదా. కాళేశ్వరం అక్కర్రాదని అధికార పాటోళ్ళంటే ఎందుకు అక్కర్రాదో చూడుర్రి. ఇవన్నీ నీళ్లు కదా, ప్రాజెక్టుల నీళ్లు నిల్వలేదా, బ్యారేజ్ పనికొస్తుంది కదా, ఎందుకు పనికి రాదని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతురు అనుకుంటా సర్కార్ మీదకు గరం కాబట్టిర్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు పోయిండ్రు కదా. ఆడ మేడిగడ్డ బ్యారేజీల నీళ్లు చూసి ముడిచిండ్రు, కాళేశ్వరంలా పూజలు చేసిండ్రు. అటెనక కన్నెపల్లి పంప్ హౌస్ కు పోయిండ్రు. ఆడ నీళ్లను చూసి ఇది కదా కేసీఆర్ గొప్పతనం అని పొగిడిండ్రు. కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇయ్యాలి, లేదంటే 50,000 మంది రైతులతోటి ముట్టడించి మేమే కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని సర్కార్ కు అల్టిమేటం ఇచ్చిండు. ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరేమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తగా రాజకీయ కక్షతోటే కేసీఆర్ ను బద్నాం చేయనీకే పంపులను ఆన్ చేస్తలేరు. పంపులను చాలు చేస్తే రోజుకు 3 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ నీళ్లను ఉత్తగా ఇడిచిపెడుతున్నారు అని తిట్టబట్టిండు. మరి వీటికి సర్కారోళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా. ఇవాళ రేపు చేట్ల ఎవ్వరు పైసలు పట్టుకొని పోతలేరు. ఏడికి పోయినా క్యూఆర్ కోడ్లను స్కానింగ్ చేసుడు, పేమెంట్లు కొట్టుడు, లేదంటే సెల్ నంబర్ కు పైసలు పంపుడు, ఇదే నడుస్తుంది. అయితే అంతే అల్కగా దొంగలు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకుర్రు. ఫుట్పాత్ల మీద దందాలు చేసేటోళ్ళ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను బయటనే అతికిస్తుంటారు కదా. అగో అదెంత డేంజర్ చూడురి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు దొంగలు దొక్కని మెట్లు లేవు, దిగని లోతులుంటలేవు. చాలా మంది దందాలు చేసుకునేటోళ్ళు అలా బండ్లకు దుకాణాల ముంగట క్యూఆర్ కోడ్లను అతికిస్తారు కదా. ఆగో అవిటి మీద దొంగ బద్మాషుగాళ్ళు అలా అకౌంట్ క్యూఆర్ కోడ్లను అతికిస్తారు. ఇక ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి పైసలు పంపితే పైసలన్నీ వాళ్ళ అకౌంట్లకే పోతున్నాయి. దందాలు చేసుకునేటోళ్ళ నోట్ల మా అన్నే వాడుతున్నది. ఈ నడుమ ఒక బండైన దుకాణంలా గిట్లనే చేసిర్రట. పైసలు ఎందుకు అకౌంట్ లో పడతలేవు, ఏంది కథ అని క్యూఆర్ కోడ్ ను మంచిగా చూస్తే వేరేటోళ్ళ నంబర్ మీద ఉన్న కోడ్ అంటించిండ్రని తెలుసుకొని పరేషాన్ అయిపోయినరు. ఇక దాన్ని గిట్ల జింపేసిర్రు. కాబట్టి మీరు కూడా గిట్ల బయట అంటుపెట్టిన స్టిక్కర్లుంటే ఎంబడే జింపేయుర్రి. ప్లాస్టిక్ బోర్డు మీద కోడ్ కంపెనీ వాళ్ళే ఇస్తురు కాబట్టి దందా షాలున్నప్పుడు అది పెట్టుకుంటే అయిపాయే. షాప్ బంద్ చేయంగానే మళ్ళా లోపటేసుకోవచ్చు. అంతేగాని బయట అంటించి పెడితే దొంగ మొక్క పొల్లు గిట్ల గుండు కొట్టే కథ ఉన్నది. ఈ ముచ్చట మీరు చూసినట్టే కాదు, ఇంకో 4గురికి షేర్ కొట్టి చెప్పుండ్రి. ఏమంటున్నాం, అక్కరకొస్తది అందరికి. ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను 2 నెలల క్రితం, అటుగా ఇంచుమించుగా. ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల చిన్న టిఫిన్ బళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా చేసి పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నాడు. ఏం లేదు, ఈ బయట ఏమైనా స్కానర్స్ ఏమైనా ఉంటే స్టిక్కర్లు పీకిచ్చేసి కొంచెం ఒక మాట చెప్పండి. లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఏతుందో ప్లేట్ ఇస్తారు, లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ని మనం కాపాడుతుంది. సో ఇది చూడండి, ప్రతి చోట ఇప్పటికి దరిదాపుగా 10 చోట్ల ఇట్లాగా, నాకు కనబడిన చోట్ల 10 చోట్ల ఇలా కనిపిస్తూనే ఉన్నాడు. ఇది ఆగడం లేదు. సో మీరు నా షాప్ కి జరిగింది, అలాగే చాలా షాపులు జరిగినాయి, హోటల్స్ జరిగినాయి, చిన్న చిన్న పాన్ షాపులకి, చిన్న చిన్న హోటల్స్ కి, ఇడ్లీ షాప్స్ కి, వాటన్నిటికీ. సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తీరా అమౌంట్ తన అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం షేర్ చేయండి, అంటే ఆలోచించండి. దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు, తీరా చూస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాయి.